చూడండి 6th క్లాస్ పిల్లలు కేవలం ఇక ఈ ఒక్క చార్ట్ ద్వారా మనము అక్షరాలు గుర్తించడము, గుణింత అక్షరాలు గుర్తించడము, ఒత్తక్షరాలు 3 పద్ధతులు మనం ఈ ఒక్క చార్ట్ ద్వారా నేర్చుకోవచ్చు. చదవండి, తర్వాత పరిశీలించండి. మనం ఇక్కడ ఒక కథ, చిన్న కథ ఇచ్చాను నేను. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద కునుకు తీస్తుంది. చెట్టుపై నుండి ఎలుక జారి సింహం పైన పడింది. సింహం దానిని తినాలనుకున్నది. నేను చిన్నదానిని, నాతో ఆకలి తీరదు అన్నది ఎలుక. నన్ను వదిలితే నీకు ఎప్పుడైనా సహాయం చేయగలను అన్నది. సింహం వదిలేసింది. ఒకరోజు వలలో చిక్కుకున్న సింహాన్ని చూసింది ఎలుక. ఎలుక వల తాళ్లను కొరికి సింహాన్ని రక్షించింది. ఇది సింహం ఎలుక మధ్య జరిగినటువంటి సంఘటన కథలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ కథలో ఇక్కడ రాసినటువంటి స్టోరీలో ఫస్ట్ మనము ఈ గుండ్రంగా ఉన్నవి అక్షరాలు, తర్వాత గుణింత అక్షరాలు ఈ గుర్తులు ఉంటాయి, ఒత్తు అక్షరాలు ఈ గుర్తుల ద్వారా గుర్తించాలన్నమాట. ఇక్కడ ఈ రౌండ్గా ఉన్నాయి చూడండి, అవి అక్షరాలు, వర్ణమాల అన్నమాట. ఆ నుంచి రౌతి వరకు మనం వర్ణమాల అనుకుంటాం కదా, ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు అనుకుంటాం, కా నుంచి రౌతి వరకు హల్లులు అనుకుంటాం, 0 విసర్గ అనేది ఉభయాక్షరాలు, అవి తర్వాత. మీరు ఈ రౌండ్ ఆఫ్లో ఉన్నటువంటివి అక్షరాలుగా గుర్తించాలి. దీన్ని ఆధారంగా చేసుకొని మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క కథ తీసుకొని మీరు గుర్తించడం వల్ల అక్షరాలు వస్తాయి, గుణింత అక్షరాలు. ఇక్కడ వి, సి, డే, ది, రో. ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఉంది, సింహం అంటే సి ఉంది, వి ఉంది, లో. లో అనేది గుణింత అక్షరమా అక్షరమా? గుణింతాక్షరం. ఇక్కడ పై అనేది ఉంది, ఇది గుణింతాక్షరమా ఒత్తాక్షరమా? గుణింతాక్షరం. ఇది కన్ఫ్యూజ్ అవుతుంది, పై ఎండ్ అని. గుణింతాక్షరము ఇది. ఒత్తు అక్షరము మనకి ఒక 2-3 ఉన్నాయి రేంజ్లో. ఠూ గుణింతాక్షరమా ఒత్తక్షరమా? ఒత్తక్షరం. వెరీ గుడ్. ఇక్కడ ఠూ ఉంది, ఇక్కడ నీ అంటే ఇక్కడ సంయుక్తాక్షరాలు మనకు ఇందులో ఇవ్వలేదు. సంయుక్తాక్షరానికి మనం వేరే చార్ట్ తయారు చేసుకుందాం. సంయుక్తాక్షరము ఇంకొకటి 0తో కూడుకున్నటువంటి అక్షరాలు మేము ఇంకొక చార్ట్ తయారు చేస్తాను. ముందు ఈ 3 వచ్చేటట్టుగా మీరు స్టోరీ ద్వారా రోజు ఒకటి ఇట్లా స్టోరీ చదవడము, రాయడము, అక్షరాలు, గుణింతాక్షరాలు, ఒత్తులు వేరువేరుగా రోజు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డన్.